Good morning, my dear first year degree students. ఇంతకు ముందు క్లాస్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది క్యారెక్టరిస్టిక్స్, వాట్ ఆర్ ద 5 ఫ్యాక్టర్స్ ఆర్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఇంతకుముందు క్లాస్లో చూసాం. ఈరోజు హౌ టు ఇంప్రూవ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, హౌ టు ఇంప్రూవ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాని మీద now we are going to deal. That is the last topic of this lesson. How to improve emotional intelligence. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఎలా మనం డెవలప్ చేసుకోవచ్చు, ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేటువంటి దాని మీద కొన్ని సిస్టమాటిక్గా కొన్ని పద్ధతులు ఫాలో అయితే definitely we will improve and we will develop our emotional intelligence. దాంట్లో ఇక్కడ కొన్ని ఇస్తాను. ఒక మాట ఏంటంటే, అది మనం నేర్చుకోవచ్చు, ఇతరులను చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు అప్పుడప్పుడు మన తల్లిదండ్రులు కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ చెప్తారు, ఏయ్ నువ్వు వాడిని చూసి నేర్చుకో అంటూ అంటారు కదా. నా దిస్ ఈజ్ వాట్ దే సే, వాడిని చూసి నేర్చుకోరా, వాడిని చూసి నేర్చుకోవే అంటూ అంటారు. అంటే ఆ వ్యక్తి మాట్లాడేటువంటి పద్ధతి, ఆ వ్యక్తి చెప్పేటువంటి పద్ధతి, ఆ వ్యక్తి ప్రవర్తించేటువంటి పద్ధతి నువ్వు చూసి నేర్చుకో కదా, నువ్వు చూసి నేర్చుకో అని చెప్తా ఉంటాను. మరి అలాంటి సందర్భాలని మనం ఇతరులను చూసి ఎలా నేర్చుకుంటున్నామో, ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది కూడా ఇతరుల నుంచి నేర్చుకోవచ్చు, ఇతరులను చూసి డెవలప్ చేసుకోవచ్చు. సో దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏమేమి చేస్తే దాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటివి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. డూ సెల్ఫ్ ఇవాల్యుయేషన్. ముందు మనకి సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలంట. సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అంటే అర్థం ఏంటంటే, అసలు నేను ఎలా మాట్లాడుతున్నాను, నా మాట తీరు ఎలా ఉంది, నా పద్ధతి ఎలా ఉంది, నేను కోపిష్టునా, నేను గర్విష్ఠునా, నేను అహంకారినా, నేను తగ్గింపు స్వభావం కలిగిన వాడినా, లేక నేను చాలా సున్నితమైనటువంటి మనస్సు కలిగిన. నౌ యూ షుడ్ నో వాట్ యు ఆర్. యూ షుడ్ హ్యావ్ దట్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్. నేను 10 మందిలోకి వెళ్తే ఎలా మాట్లాడతాను, 10 మంది ఫ్రెండ్స్ కలిస్తే ఎలా రియాక్ట్ అవుతాను, ఒంటరిగా ఉంటే ఎలా ఉంటాను, ఇద్దరు ఉంటే ఎలా ఉంటాం, 10 మంది ఉంటే ఎలా ఉంటాం, ఎలా రియాక్ట్ అవుతాం. నౌ యూ షుడ్ నో వాట్ యు ఆర్. దట్ ఈస్ వాట్ వి కాల్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్. నా మాట నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నానా లేదా, ఒకవేళ నేను ఏదన్నా పొరపాటున మాట్లాడుతున్నానా, నోరు హద్దు దాటి మాట్లాడుతున్నానా. Now that is what we call self-evaluation. ఇక్కడ అన్నీ కూడా we use the word self అంటే నా నడవడి ఇతరులతో ఎలా ఉంది. సో that is how we have to understand. సో నా నడవడి ఇతరులతో ఎలా ఉంది అనేటువంటి ఆ సెల్ఫ్ అవేర్నెస్ తెలియాలి. నేను ఒకవేళ ఏమన్నా తొందరపడి మాట్లాడుతున్నాను,
ఏదన్నా మరీ స్లోగా మాట్లాడుతున్నా, తెలివిగా మాట్లాడుతున్నానా, తెలివి తక్కువ మాట్లాడుతున్నాను. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టెప్స్ వేర్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. దాన్ని బట్టి నౌ యూ స్టార్ట్ రెగ్యులేటింగ్, కంట్రోలింగ్. దట్స్ వాట్ కాల్ సెల్ఫ్ కంట్రోల్. అలా సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దెన్ examine how you react to stressful situations. ఒక ఒత్తిడి కలిగినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? ఓకే, మీ ఇంట్లో వాళ్ళు అన్నారు, అరే నువ్వు ఫలానా పని చేయాలి, నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఆ పని చేయాలి. లేకపోతే ఆడపిల్లలకి వచ్చేటికి నీకు పెళ్లి చేయబోతున్నావు అని చెప్పేసి అంటాం కదా. అవి మీరు ఎలా తీసుకుంటున్నారు? నౌ డూ యూ టేక్ దెమ్ యాజ్ ఎ స్ట్రెస్? అండ్ ఇఫ్ యూ టేక్ దెమ్ యాజ్ ఎ స్ట్రెస్, వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? వాటిని మీరు స్ట్రెస్గా భావిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఓకేనమ్మా, మీ ఇష్టం, మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి అని నెమ్మదిగా సమాధానం చెప్తున్నారా? అసలు మీరెవరు నాకు పెళ్లి చేయడానికి? అసలు ఏంది, మీకేం సంబంధం, మీరే అసలు ఏంది, అలా అంత రివర్స్లో వెళ్తున్నారా? ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? లేకపోతే నీ దగ్గర ఉన్న మొబైల్ తీసేస్తాము, నువ్వు అస్తమాన మొబైల్తో ఎక్కువ వాడుతూ ఉన్నావు, చూస్తూ ఉన్నావు, చేస్తూ ఉన్నావు, మొబైల్ తీసేస్తామని అంటారు. నౌ యూ అండర్గో స్ట్రెస్, ఎందుకంటే దాని మీద అంత డిపెండ్ అయిపోయి నౌ యూ స్టార్ట్ ఫీలింగ్ స్ట్రెస్. అమ్మో, ఈ మొబైల్ తీసేస్తే నా కాంటాక్ట్స్ ఎట్లా, నా చాటింగ్ ఎట్లా, నా కమ్యూనికేషన్ ఎట్లా? దెన్ హౌ డు యూ రియాక్ట్? ఎలా రియాక్ట్ అవుతున్నారు? లేదా ఏదన్నా జరగరానిది ఏమన్నా జరిగి మీ ఫ్రెండ్కి ఇలా అయిందంట, వాడు ఇలా చేస్తే ఇలా జరిగిందంట, ఆ అమ్మాయి ఇలా వెళ్తే ఇలా జరిగిందంట, కాబట్టి ఇందులో నిన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు, నీ పేరు కూడా చెప్పారు, రేపు వాళ్ళు రాబోతున్నారు, నిన్ను కూడా అడగబోతున్నారు అని అన్నారనుకోండి. నౌ యూ అండర్గో స్ట్రెస్. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ యూ వైడర్ views so that you can get into any of those ideas. ఎందుకంటే చాలా విశాలమైనటువంటి ఐడియాస్ ఇస్తున్నాను, దాంట్లో ఏదో ఒకటి పికప్ చేసుకోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో కూడా చేసుకోవాలి. దాన్ని బట్టి యూ కెన్ ఆల్సో కంట్రోల్ యువర్ ఎమోషన్స్. దట్ ఈస్ వాట్ ఇట్ సేస్. అండ్ దెన్ కీప్ యువర్ ఎమోషన్స్ అండర్ కంట్రోల్. ఒకవేళ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరైనా కొంచెం మీతో కొంచెం దురుసుగా ప్రవర్తించినా కానీ, లేకపోతే ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ దేంటకన్నా తీసుకొచ్చారనుకో, అలాంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరి ముందు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏమన్నా అన్నారండి, మీ క్లాస్మేట్స్ ఏదన్నా మాట అన్నారండి. నౌ కంట్రోల్ యువర్ ఫీలింగ్స్. ఇమీడియట్గా దానికి రియాక్ట్ అయిపోవటం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం అనేటువంటిది చేయకుండా నౌ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ ఫీలింగ్స్. దాన్ని ఎంత కంట్రోల్ చేసుకోగలిగితే మనం పబ్లిక్లో అంత ఇమేజ్ పెంచుకోగలం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వేర్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్. అలాంటి సిచ్యువేషన్స్ అని వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా రియాక్ట్ కాకుండా సింపుల్గా పాతవి, అంతకుముందు మంచి ఏం జరిగింది, అంతకుముందు ఎక్కడ నాకు చాలా సంతోషకరమైన సంగతులు జరిగినాయి, ఈ సంఘటన జరుగుతుంటేనే మైండ్ అట్లా డైవర్ట్ చేసేసి
లాస్ట్ టైం నాకు ఇట్లా చేశారు కదా, నేను చాలా సంతోషపడ్డాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాంటి కొన్ని ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ కానీ తెచ్చుకుంటే యూ డోంట్ రియాక్ట్. నీ ఎమోషన్స్ అన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ వన్, టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ యాక్షన్స్. నా వలన ఇంకొక వ్యక్తి హర్ట్ అయితే ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తితో, అంటే మీరు ఫస్ట్ పర్సన్గా ఒక సెకండ్ పర్సన్తో ఏదైనా అన్నప్పుడు ఆ సెకండ్ పర్సన్ హర్ట్ అయ్యారు అనుకో, ఆ సెకండ్ పర్సన్ హర్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు కొంత ఆ ఫీలింగ్స్ని వేరే వాళ్ళతో షేర్ చేస్తారు. వాడు నన్ను ఇట్లా అన్నాడు, లేకపోతే ఆమె నన్ను ఇట్లా అనింది అని చెప్పేసి ఆ ఫీలింగ్స్ షేర్ చేస్తాడు. ఆ థర్డ్ పర్సన్ మీకు వచ్చి చెప్తాడు, ఏంట్రా ఆ అబ్బాయిని ఏదో అన్నా ఉంటా, అమ్మాయిని ఏదో అన్నా ఉంటా, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అలాంటప్పుడు ఏంటంటే, అవునరా నిజమేరా, నేను ఆ టైంలో కొంచెం ఆవేశం అనేసాను నేను, బట్ నాదే తప్పు, పాపం చేసింది తప్పేలే, కాకపోతే అంత పెద్ద ఏం కాదు, కానీ నేను చేసిన చిన్న తప్పుకి నేను ఎక్కువ రియాక్ట్ అయ్యాను, నాదే తప్పు, పాపం ఆడిది అంత వాడు అమ్మాయిది అంత తప్పే లేదు, అబ్బాయిది పెద్ద అంత తప్పే లేదు, నాదే తప్పు. టేక్ రెస్పాన్సిబిలిటీ. మీరేం చేశారో, మీరేం తప్పు చేశారో ఆ తప్పుని సరిదిద్దుకోనేటట్టు ఉండాలి, దాన్ని యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి. And in that situation you will have the mind to control your emotions, regulate your emotions, and then do not make an immediate judgment, postpone it. ఇది ఈ సిచ్యువేషన్ మనల్ని చాలామందిని రకరకాల పరిస్థితులకి దారితీస్తూ ఉంటాం. ఈ పర్టిక్యులర్ పాయింట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్ అవర్ పార్ట్. డూ నాట్ మేక్ అన్ ఇమీడియట్ జడ్జ్మెంట్ బట్ రాదర్ పోస్ట్పోన్ ఇట్. ఇందులో అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి లేక మీ ఫ్రెండ్ ఇంకొక వ్యక్తి గురించి, అరే నేను వాడిని పలానా చోటన చూశాను, అరే నేను ఆ అమ్మాయిని పలానా చోటన చూశాను, ఈ పలానా వ్యక్తి వీడు ఆ అమ్మాయి ఇద్దరు కలిసి తిరుగుతూ అన్నారు, ఆ అమ్మాయి వీడిద్దరు కలిసి తిరుగుతూ అన్నారు, అసలు వాళ్ళిద్దరు ఎవరో తెలియదు, వాళ్ళిద్దరు ఒకరికొకళ్ళు ఏమవుతారో మీకు తెలియదు. ఒకవేళ ఆ అమ్మాయికి ఆ అబ్బాయి బ్రదర్ వరుస అయితే, అంటే చుట్టాల్లోనే కజిన్ వరుస అయితే, ఏదో బ్రదర్ కానీ లేకపోతే ఏదో సమ్ కజిన్ వరుస అయితే, వాళ్ళిద్దరూ ఆ చనువుతో మాట్లాడుకుంటుంటే, లేక వాళ్ళిద్దరూ ఒకే ఊరోళ్ళై మాట్లాడుకుంటుంటే, మా ఊరోళ్ళే కదా అని చెప్పేసి మాట్లాడుకుంటే, మా చుట్టాల అబ్బాయే కదా, మా చుట్టాల అమ్మాయే కదా అని మాట్లాడుకుంటా ఉంటే, మీరు దానికి స్టాంప్ చేయకూడదు. నా యూ షుడ్ నాట్ జడ్జ్. వాళ్ళు ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరూ ఇట్లా కలిసి తిరుగుతున్నారు, వీళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా, డోంట్ జడ్జ్, డోంట్ స్టాంప్ దెమ్. మీరు వాళ్ళ మీద ఒక ముద్ర వేయకూడదు. యూ షుడ్ నాట్ జడ్జ్ ఇమీడియట్లీ. అరే నిన్న ఈ అమ్మాయిని నేను పలానా చోటన ఆ ప్లేస్లో చూశాను, అమ్మో అక్కడ అది భయంకరమైన ప్లేస్ కదా, అమ్మ ఇది ఎట్టాంటిదో, అమ్మో అది భయంకరమైన ప్లేస్ కదా, వీడు ఎట్టంటోడో. డోంట్ జడ్జ్. సో ఐ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ హియర్. నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం మా ఇంటి సమీపాన ఆపోజిట్ రోడ్లో ఒక బార్ ఉంది, పెద్ద బార్ అండ్ రెస్టారెంట్.
ఒకానొక రోజు నేను అప్పుడులో ఒక 500 రూపీస్ ఏదో అనుకుంటా, 500 రూపీస్, అప్పుడు ఈ పెద్ద కాగితాలు లేవు, 500 రూపీస్కి చేంజ్ కావాలి. ఎక్కడ షాప్స్లో అడిగినా చేంజ్ అనేది ఎవరు లేదు అంటా ఉన్నారు. అక్కడ ఎవరో చెప్పారు, బ్రాందీ షాప్కి వెళ్ళండి వాళ్ళు ఇస్తారు. బ్రాందీ షాపా, సరే కానీలో ఏముంది, మనం ఏం చేయబోతున్నాం, చిల్లర కోసమే కదా అని చెప్పేసి బ్రాందీ షాప్కి, అక్కడ బయట కౌంటర్ లాగా ఉంటుంది, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే చిల్లర కావాలండి అండి, సరే ఇస్తాను బాబు అని. అతను చిల్లర లోపలికి వెళ్ళి చిల్లర తీసుకున్నాడు. ఆ పరిసర ప్రాంతాలు బ్రాందీ కంపు కొడుతున్నాయి. నేనే ఇట్లా పెట్టుకున్నాను, ఇట్లా మూతి ఇట్లా పెట్టుకొని, ఈలోపు అతను వచ్చాడు, చేంజ్ ఇచ్చాడు, చేంజ్ తీసుకొని మూతి ఇట్లా ముక్కు ఇట్లా మూసుకొని బయటకు వచ్చి ఫు అని ఊసాను. అంటే అంతా ఇట్లా చాలాసేపు పెట్టుకొని బయటకు వచ్చి అని ఊసాను. నేను ఇలా ముక్కు మూసుకోవటం, బయటకు వచ్చి ఉమ్మి వేయటం, ఇవన్నీ ఒక వ్యక్తి చూశాడు. చూసి ఆ వ్యక్తి మా వాళ్ళకు చెప్పాడు, మీ వాడు చిన్న వయసులోనే డైరెక్ట్గా బార్కి వెళ్ళి తాగొస్తున్నాడు అని చెప్పేసి స్టాంప్ వేసేసాడు. మరి అది ఎంతమంది నమ్ముతారు, ఎంతమంది నమ్మరు? సో డోంట్ జడ్జ్. సో మా వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు అడిగారు, ఏంద్రాబాయ్ ఏందో మొన్న ఏందో బ్రాందీ షాప్కి వెళ్ళి వచ్చామంటే, చిల్లర కోసం వెళ్ళొచ్చాను. చిల్లరకా? సరే ఏం లేదు. వాళ్ళు చెప్పల, తర్వాత ఎప్పటికొచ్చి ఎట్లా సంగతి. సి వాస్తవం తెలుసుకోకుండా మనలో చాలామందికి ఉన్నటువంటి ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏంటంటే జడ్జ్, స్టాంప్ వేసేయటమే. వీడు ఇట్టంటోడు, ఇది ఇట్లాంటిది అని ఇమ్మీడియట్, వీడు ఇదే మాటలు. ఆ అమ్మాయి ఆ అబ్బాయి అని రాదు నోటెమ్మట, వీడు ఇది లేక అది వాడు. Now this is how we judge immediately. This is how we judge immediately. మరి ఇక్కడ మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీ షుడ్ నెవర్ జడ్జ్ లైక్ దట్. ఒకవేళ ఏదన్నా ఒక ఇష్యూ ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి మీద ఎవరన్నా చెప్తే, నిజమా అలానా, ఆ అమ్మాయా ఆ అబ్బాయా, సరే ఉండు నేను కనుక్కుంటాను, అది ఎంతమంది నిజం నువ్వు చెప్పింది, సరే ఇట్స్ ఓకే, నువ్వు చూశాను అంటున్నావు కదా, ఇట్స్ ఓకే, బట్ నేను కూడా లెట్ మీ ఫైండ్ అవుట్, అప్పుడు దెన్ విల్ డిసైడ్ అని ఆ ఇమ్మీడియట్ జడ్జిమెంట్ నుంచి తప్పుకోవాలి. నా యూ ఆర్ నాట్ సపోజ్ టు వితౌట్ లిజనింగ్ టు ద బోత్ సైడ్స్, యూ కాంట్ జడ్జ్ ఇమీడియట్లీ. ఆ వ్యక్తి ఇట్లా, ఈ వ్యక్తి ఇట్లా అని ఇమీడియట్గా జడ్జ్ చేయడానికి యూ కాంట్ స్టాంప్ లైక్ దట్ అన్లెస్ యు ఆర్ క్లియర్, unless you have a very clear mind about the situation. You cannot and you should not judge immediately. పోస్ట్పోన్ చేయండి, దానికి కొంచెం పోస్ట్పోన్ చేసుకోండి. పోస్ట్పోన్ చేసి దాన్ని ఆ తర్వాత దాని గురించి సీరియస్గా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది, ఇది నిజమా కాదా అనేటువంటిది వీ కెన్ డూ ఇట్. సో దట్ ఈస్ హౌ వీ కెన్ ఇంప్రూవ్. నెక్స్ట్ వన్, do not have a rigid attitude. నేను పట్టిన కుందేళ్ళకు మూడే కాళ్ళు, నేను పలానా అనుకుంటే అంతే, నేను అనుకుంది చేస్తా అంతే, నాకు ఇంకా వేరే మాట లేదు. నేను ఒకసారి డిసైడ్ అయితే ఇంకా నేను నా పద్ధతి మార్చుకోను అన్నారంటే then you are not correct. మీరు పెరిగిన వాతావరణంలో నుంచి కొన్ని తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు. అది
మీరు సే లైక్ నేను ఇంతే, మీ ఎవరు చెప్పినా నేను, ఎందుకంటే నాకు తెలుసు, మా వాళ్ళు చెప్పారు, మేము అలానే పెరిగాం, నేను ఇలానే ఉంటా. అలా అంటే తప్పవు, తిప్పలు తప్పవు. డెఫినెట్లీ యూ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్. ఒక పబ్లిక్ సెక్టర్లోకి వెళ్ళినప్పుడు, ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు, ఒక సొసైటీలో ఉన్నప్పుడు, ఒక గ్యాదరింగ్లో ఉన్నప్పుడు నేను అనుకుందే కరెక్ట్ అంటే అదే రిజిడ్గా ఉండి నేను చెప్పిందే కరెక్ట్ అండి, ఇంకెవరు చెప్పింది కరెక్ట్ కాదు అని అన్నారంటే యువర్ రాంగ్. అబ్సల్యూట్లీ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. దెన్ యు ఆర్ గోయింగ్ రాంగ్ సమ్వేర్, దెన్ యు ఆర్ గోయింగ్ రాంగ్ సమ్వేర్. సో అలా కాకుండా ఒక్కొక్కసారి మీ తల్లిదండ్రులు కూడా మీతో మాట్లాడతా మీకు ఏదో చెప్తారు, ఇలా ఇలా చేయొచ్చు కదా, నువ్వెందుకు అలా చేస్తున్నావు, నువ్వెందుకు చేస్తున్నావు నీకు తెలుసు. ఒక పని నువ్వు ఎలా చదువుకున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ చదువుకునే పద్ధతి, నువ్వు ఎలా చదువుకుంటున్నావో, ఎలా దానికి టైం టేబుల్ వేసుకొని చేస్తున్నావో నీకు ఒక పద్ధతి తెలుసు. ఆ పద్ధతి పాటిస్తున్నావు, కానీ ఆ పద్ధతి మీ పేరెంట్స్ తెలియదు. వాళ్ళు వచ్చాడు, ఏంటి ఇట్లా చేస్తున్నావు, ఏంటి చదువుకోకుండా ఇలా చేస్తున్నావు, అది అన్నారంట. వాళ్ళ దృష్టిలో ఏంటంటే నువ్వు చదువుకోవటం లేదు అని అనుకుంటున్నారు, కానీ ఎట్లా చదువుకుంటున్నావు, ఎప్పుడు చదువుకుంటున్నావు అనేది వాళ్ళకి తెలీదు. నువ్వు ఒక టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారం సిస్టమేటిక్గా వెళ్తున్నావు. వాళ్ళు చెప్తారు, ఏంటి అసలు నువ్వు ఎప్పుడు చదువుకుంటున్నావు, ఏంటి మాకేం అర్థం కావట్లేదు, అది ఇది అని అన్నప్పుడు మీరు చెప్పండి. వాళ్ళకి ఇమీడియట్గా రిప్లై ఇస్తారు, చూడండి అమ్మా, మీరు ఇలా చదువుకోమంటున్నారు, ఇలా చదువుకోమంటున్నారు, కానీ నాకు అది నచ్చదు, నేను ఈ రకంగా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి చదువుకోవడానికి నాకు చాలా ఈజీగా ఉంది, సమయం కూడా చాలా టైం దొరుకుతూ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతిలో నేను చదవాలంటే నాకు ఎక్కదు, నా బుర్రకు ఎక్కదు, టైం వేస్ట్ అవుతుంది, ప్లస్ నేను సిలబస్ కూడా కవర్ చేయలేను అని చెప్పి అన్నారనుకోండి. ఇక్కడ 2 సిచ్యుయేషన్స్ జరుగుతాయి. మీ తల్లిదండ్రుల యొక్క మైండ్ కానీ కొంచెం ఫ్లెక్సిబుల్గా, అంటే అలానా ఓకేనా అనుకుంటే ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోతుంది. ఓహో అరే మా వాడు ఎట్లా చదువుకుంటున్నాడు, మా అమ్మ ఎట్లా చదువుకుంటుందంట, ఓకేరా, ఓకే అమ్మా, క్యారీ ఆన్ అని వెళ్ళిపోతారు. వాళ్ళు ఈగో ఫీల్ అయ్యారనుకో, నువ్వు చెప్పేదేంది మాకు, నువ్వు మాకు ఎదురు చెప్పేదేంది, నేను చెప్పిందే వినాలి, మేము చెప్పినట్టే చేయాలని ఈగో ఫీల్ అయ్యారనుకోండి, ఘర్షణ స్టార్ట్. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అక్కడ ఫెయిల్ అవుతుంది. మీరు కరెక్టే, బట్ ది అదర్ సైడ్ ఈజ్ నాట్ కరెక్ట్. When you are correct, when the other side is not correct, there is every possibility of explosion. అక్కడ సిచ్యుయేషన్ ఫ్లేర్ అవటానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళు రిజిడ్గా ఉంటే, మేము చెప్పింది చేయాలి, నువ్వు మాకు ఎదురు చెప్పటం కాదు, మేము ఏం చెప్పామో అది చేయాలి అని చెప్పేసి అన్నారని, దెన్ సిచ్యువేషన్ గోస్ వర్స్. అలా కాకుండా వాళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉన్నారంట, నువ్వు కూడా ఫ్లెక్సిబుల్గా ఉన్నావంట. వాళ్ళు చెప్పింది నువ్వు వింటావు, నీవు చెప్పింది వాళ్ళు వింటారు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇద్దరికి ప్రశాంతం. దట్ ఈస్ హౌ యూ కెన్ డెవలప్ ఎమోషనల్. బీ ప్రొయాక్టివ్ అండ్ డోంట్ గివ్ అదర్స్ ఎ ఛాన్స్. ఒక సిచ్యుయేషన్ వస్తే, ఒక పరిస్థితి వస్తే, ఎవరో నీకు వచ్చి చెప్పేంతవరకు ఉండద్దు. దాన్ని యు మస్ట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు క్రియేట్ యోర్ సెల్ఫ్ ఎన్ ఐడియా ఇన్ ఎ క్రియేటివ్ మేనర్ అండ్ డూ ద థింగ్స్. ఎవరో చెప్తే నువ్వు చేయాల్సినంత వరకు ఛాన్స్ ఇవ్వదు. ఎవరికో ఇతరులకి నీకు వచ్చి చెప్పేంత ఛాన్స్ ఇవ్వద్దు. నువ్వే క్రియేటివ్గా ఆలోచించు, ఒక పరిస్థితి గురించి ఆలోచించు, దాని గురించి నువ్వే ఒక నిర్ణయం తీసుకో, దాని గురించి ఎదురు వాళ్ళకి చెప్పు. ఎదురు వాళ్ళు వచ్చి నీకు చెప్పే అంత దూరం తేవద్దు అంట. దట్ ఈస్ హౌ యూ ట్రై టు ఇంప్రూవ్ అండ్ మెయింటైన్ యువర్ సోషల్ స్పేస్. పబ్లిక్లో ఉన్నప్పుడు
నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను, నేను ఎలా ప్రతిస్పందిస్తున్నాను అనేటువంటివి కానీ మనం జాగ్రత్తగా అన్ని కంట్రోల్ చేసుకొని, ఆ ఫీలింగ్స్ అన్ని కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళినట్లయితే, సమాజంలో వెళ్ళినట్టయితే, దట్ ఇట్ సెల్ఫ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సోషల్ స్కిల్స్ రిగార్డింగ్ ఇంటెలిజెన్స్. And that is what we call emotional intelligence social skills. Emotional intelligence social skills. సో ఈ రకంగా మనం పబ్లిక్లో ఉన్నప్పుడు నేను ఏ రకంగా ఉన్నాను, నేను ఏ రకంగా ఉంటాను, నేను ఏ రకంగా రియాక్ట్ అవుతాను, నేను ఏ రకంగా నాకు నేను సమర్థించుకుంటాను, సరిదిద్దుకుంటాను పరిస్థితులను బట్టి, నేను ఏ రకంగా నేర్చుకుంటాను, నేను ఏ రకంగా ఎదురు వ్యక్తిని కూడా గౌరవిస్తాను, వాళ్ళ ఆలోచనలు కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను మొండిగా మాట్లాడుతూ మొండిగా ప్రవర్తించుకుంటాను. ఎదురు వ్యక్తి యొక్క మాట, ఎదురు వ్యక్తి అంటే దట్ కెన్ బి పేరెంట్స్, దట్ కెన్ బి ఫ్రెండ్స్, దట్ కెన్ బి రిలేటివ్స్, ఎనీబడి. ఎదురు వ్యక్తి యొక్క మాటలను కూడా గౌరవిస్తాను, వాళ్ళ వ్యూస్ కూడా తీసుకుంటాను, వాళ్ళ యొక్క ఐడియాస్ కూడా నేను తీసుకొని ఆలోచించి 10 మందిలో కలిసి అందరితో కలిసి సమాధానంగా ముందుకెళ్తాను అని ఆలోచించుకుంటున్నప్పుడు అలాంటి పద్ధతులను ఏమంటాం? ఇంప్రూవింగ్, లెర్నింగ్, డెవలపింగ్ emotional intelligence. This is what we call how to improve emotional intelligence. I hope you have understood this, guys. We'll see you in the next class again. Thank you.